నేనేమంటున్నా వెరీ క్లియర్గా, గతంలో కూడా మీరు దావోస్ వెళ్ళారు. ఎప్పుడైతే ప్రజలకి ట్రాన్స్పరెంట్గా, నిజాయితీగా, పారదర్శకంగా మీరు పనిచేస్తున్నారు, ఎస్ ముఖ్యమంత్రి చెప్పిందంటే, ప్రభుత్వం చెప్పిందంటే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? ప్రజలకి ఆ నమ్మకాన్ని కలిగించాలి. మీరు ఎట్లా? లాస్ట్ టూర్లో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయని అన్నారు. 1 year అయిపోయింది కదా, దగ్గర దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది కదా. సో మీరు ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏ దశలో ఉన్నాయో ప్రజలకు వివరించాలా. ఈ వార్త ఈ రోజే కథం అయిపోతుంది, సాయంత్రానికి కథం గోవిందా. మళ్ళీ వాళ్ళు ఏమైనా అక్కడ ప్రెస్ మీటో ఇక్కడ ప్రెస్ మీటో పెడితే మళ్ళీ అదో వార్త అవుతుంది. దాని తర్వాత అసలు ఆ కంపెనీ వచ్చిందా, నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు MOU అన్నది కేవలం ఒక 10% కూడా కాదు. మొత్తం ప్రాసెస్లో కంపెనీ నెలకొల్పి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళంతా వర్క్ స్టార్ట్ చేసే మొత్తం 100 అనుకుంటే అందులో 10% కాదు MOU అన్నది. MOU తర్వాత వాళ్ళు ఇక్కడ రావాలా, చూడాలా, వాళ్ళకి అనుకున్న రాయితీలు వస్తే వాళ్ళు నెలకొల్పుతారు. మళ్ళీ ఆడ భూమి విషయంలోనో ఇంకో విషయంలోనో తేడా వస్తే ఈలోపు వానికి మనసు మారి వేరే రాష్ట్రంలో పెడదామని అనుకుంటే అటుపోతాడు.